హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఎనలిస్ట్, అలాగే రియల్టర్ ఆక్సిజన్ సిఇఓ అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. రీసెంట్ టైంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాకు సంబంధించి అనేక డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఈ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న ఈ పరిణామాల గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు ఐటీ టీవీ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్, ఫెంటాస్టిక్. నెక్స్ట్ తీసుకుంటే నాకు రెంటల్ ఇన్కమ్ రావాలి, ప్రతి నెల నాకు రెంటల్ ఇన్కమ్ వస్తూ ఉంటే లైఫ్ కొంచెం ఈజీగా గడిచిపోతూ ఉండిద్ది అనే ఆప్షన్ ఉంది కొంతమందికి. రెంటల్ ఇన్కమ్ గురించి వచ్చినప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి ఎక్కువ వినిపిస్తున్నది కంపారిజన్. ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే రెంట్ ఎంత వస్తుంది, ఒక కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తే, కమర్షియల్ కాంప్లెక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది రెంట్ అని కంపేర్ చేస్తే కమర్షియల్లో కొంచెం బాగా క్రేజ్ ఉంది. మోర్ దెన్ 7 to 8%. ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే 60 నుంచి 80,000 వరకు కమర్షియల్ కాంప్లెక్స్లో రెంట్ వస్తుంటే, అపార్ట్మెంట్లో చూస్తే 20 నుంచి 30,000 మాత్రమే రెంట్ వస్తుంది. సో ఈ కంపారిజన్ ఏమంటారు మీరు? అయితే ఏం సజెస్ట్ చేస్తారు? రెంటల్ ఇన్కమ్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచించే వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్? ఇది రెండు విధాలు కూడా ఆన్సర్ చేయొచ్చు. సపోజ్ రెసిడెంట్, ఇక్కడ అగైన్ కమింగ్ బ్యాక్ టు బడ్జెట్, కమర్షియల్ అనేటువంటి డెఫినెట్గా రెసిడెన్షియల్ రిటర్న్స్ ఎక్కువ ఉన్నది అనేది వాస్తవం. అయితే ఇప్పుడు 8-9% లేవు. మేము ఒక 10 years 15 years బ్యాక్ మేము 12% 14% రిటర్న్స్ కూడా ప్రాపర్టీస్ని మార్కెట్ చేసాం. ఎక్కడో కాదు, బంజారాలు చూపించు. బట్ ఈరోజు ఆ సిచ్యువేషన్ లేదు. 5 to 6%. బట్ ఎస్, రెసిడెన్షియల్ కంటే కొద్దిగా ఎక్కువ. అక్కడ 3 to 4% మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ రెసిడెన్షియల్ 3% ఐడియల్. ఎక్కడైనా ఒకటి ఎరా బాగుంటే 3.5, 4% దాటిన దాఖలా లేవు. రెసిడెన్షియల్లో ఇప్పుడు 5 to 6% అనేది 7-8 వస్తే అదృష్టం. అయితే కమర్షియల్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, గచ్చిబౌలి తీసుకుంటే కమర్షియల్ బడ్జెట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 1000 గజాల ప్లాట్లు, 500 గజాల ప్లాట్లు అంటే 4,000-5,000 స్క్వేర్ ఫీట్ మినిమం పర్ ఫ్లోర్ ఉంటుంది. బిల్డింగ్ అయితే మనం కొనలేము. ఒక ఫ్లోర్ కొనాలన్నా, గ్రౌండ్ ఫ్లోర్ కొనాలంటే 25,000, 30,000, 40,000. ఆఫీస్ ఫ్లోర్ కొనాలంటే 8 నుండి 15,000. సపోజ్ 5,000 స్క్వేర్ ఫీట్ ఉంది. 5,000 స్క్వేర్ ఫీట్ ఇంటూ 15,000 లేదా 10,000 ఎంత అయింది? 5 కోట్లు అయింది. 5 కోట్లు పెట్టగలం అనేది క్వశ్చన్ మార్క్. పెట్టగలిగితే ఎస్, యూ కెన్ గో టు కమర్షియల్. సో ఇక్కడ కూడా లాకబుల్, అన్లాకబుల్ అని అదే లాక్ ఇన్ పీరియడ్ అంటాం. నేను లాక్ ఇన్ పీరియడ్ అంటే చాలా మంది తెలియదు, జస్ట్ అవేర్నెస్ ఒక లైన్లో క్లోజ్ చేస్తాను. లాక్ ఇన్ పీరియడ్ అంటే ఏంటంటే మనం కమిట్ అవుతున్నాం. మనం 100 తాళి కట్టినాడు 100 సంవత్సరాలు 100 ఏళ్ళు బతుకుతాం లేదని డిఫరెంట్. అయితే ఒక టెనెంట్ వస్తే మేము ఒక బిల్డింగ్, కార్పొరేట్ బిల్డింగ్ లీజుకి మాట్లాడుతున్నాం. హాస్పిటల్, స్కూలు, హోటల్ ఇవన్నీ కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సైన్ చేస్తారు. దే విల్ నాట్ సైన్ 2 years లాస్ అయిపోతాడు. ఎందుకంటే కొన్ని కోట్లు ఇంటీరియర్స్ పెడతారు. సో నేను ఒక బిల్డింగ్ చేస్తుంటే 5 లక్షలు రెంట్, అది 5 floors, ఈచ్ ఫ్లోర్ 1 lakh 25 years లీజు. కానీ లాక్ ఇన్ పీరియడ్ ఫస్ట్ 3 yearsకే ఇచ్చారు. అంటే ఏం చేశారంటే 3 ఎవ్రీ 3 years 15% ఇంక్రీజు లాక్ ఇన్. ఒకవేళ ఈ 3 yearsలో 2 years తర్వాత పేషెంట్లు లేరు, కట్టలేకపోతున్నాడు, బయటికి వెళ్ళిపోవాలంటే ఓనర్కి రిమైనింగ్ 1 year డబ్బులు కట్టి వెళ్ళాలి. అది లాక్ ఇన్ పీరియడ్. అదేవిధంగా ఓనర్ సైడ్ కూడా ఉంటుంది. సపోజ్ ఓనర్కి మీరు తీసుకున్నారు, మీరు 5 లక్షలు, నేను వచ్చి 6 లక్షలు ఇస్తానంటాను. ఓనర్కి గ్రీడ్నెస్ ఉంటుంది, ఎక్కువ వచ్చిన మిమ్మల్ని ఖాళీ చేయండి. ఓనర్ హ్యాస్ టు పే టు ది టెనెంట్ 1 year రెంట్. అది లాక్ ఇన్ పీరియడ్. ఇద్దరికి కాస్త సెక్యూరిటీ ఉంటుంది. సో మినిమం, లేకపోతే ప్రతిసారి రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టినట్టు ఖాళీ చేసిన టూలెట్ బోర్డు పెట్టాలి, లేకపోతే ఫస్ట్ సేల్ బోర్డు పెట్టాలి. సో అది దాన్ని బట్టి ఏమవుతుంది, రిస్క్ కూడా ఉంది. ఒకసారి ఇల్లు ఖాళీ అయింది అనుకో 20,000 అంటే జల్దీగా వస్తారు. 5 లక్షలు బిల్డింగ్ ఖాళీ అయింది అనుకో జల్దీ రారు, అవునా కదా? సో ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్లో ఏంటంటే చూడడానికి బాగానే ఉంటుంది అండి బయట నుండి. కానీ లోన చాలా విషయాలు, చాలా మంది రెంట్ క్యాల్కులేట్ చేస్తారు, మెయింటెనెన్స్ చేయరు, వాచ్మెన్ ఛార్జ్ లేరు, ప్రాపర్టీ ట్యాక్స్ చేయరు. ఇవన్నీ కూడా ల్యాండెడ్ కాస్ట్ ఎలాగరేవాలి అనేది ఒక సిస్టమ్ ఉందండి. మీరు చాలా మంది ఓనర్స్ ఏంటంటే, బయర్స్ ఓనర్స్ ఏంటి, నాకు ఇంత రెంట్ వస్తుందండి, ఇప్పుడు 5 లక్షలు నెలకు ఛార్జ్ చేసిన 6,000 గవర్నమెంట్ ఊరుకుంటుందా? గవర్నమెంట్ కట్టాలి కదా, మీ ట్యాక్స్లు కట్టుకోవాలి.
ఐటీ కట్టుకోవాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ కూడా మీరు చేసిన ల్యాండ్ కాస్ట్ ఉంటారు. సో అదేవిధంగా మీరు రెసిడెన్షియల్ వెళ్ళినా అదే ప్రాబ్లం ఉంటుంది. సో మనం కొనుక్కునేటప్పుడు చాలామందికి క్లారిటీ ఉండదు. బయర్స్ కూడా ఏంటంటే కొనేస్తున్నాం ఉన్నది అనుకుంటారు, అసలు దీని మీద యాక్చువల్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా. కమర్షియల్ ఆల్వేస్ చెప్పుకోవడానికి బాగుంటుంది. మల్టీనేషనల్ కంపెనీలు అయితే మీకు జల్దీ ఖాళీ చేయవు, ఎందుకంటే వాళ్ళు స్టేటస్ కూడా నడుపుతారు. స్టార్ట్అప్ కంపెనీలు ఇస్తే మీరు ఇబ్బందుల్లో ఉంటారు. వాడు రాకపోతే ఇప్పుడు సగం చచ్చినట్టు రాలేదంటే సగం చచ్చిపోయినట్టు 50%. మీరు ఏం అడుగుతారు పెనాల్టీ, లాక్ ఇన్ పీరియడ్ ఉన్నా యాక్షన్ వేయలేరు మీరు, అంటే యూ కెనాట్ టేక్ యాక్షన్, ఆల్రెడీ ఇది ఆఫ్ డెడ్. అందుకని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. ఇక్కడ డెఫినెట్గా ఐ వుడ్ సజెస్ట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అంటే లైఫ్ టైంలో ఒకసారి 2 సార్లు కొనుక్కున్నవారు గో త్రూ ఏ బెస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ లొకేషన్, బెస్ట్ రియల్టర్. మీరు ఎవరికి ఆ సపోర్ట్ దొరకలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దే కెన్ అప్రోచెస్, వీ విల్ గైడ్ దెమ్. ఇక్కడ నేను అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అపార్ట్మెంట్కి వెళ్ళాలా, కమర్షియల్ స్పేస్కి వెళ్ళాలా, నేను రెంట్ నాకు ఎక్కువ రెంట్ కావాలి, లేదా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ రిటర్న్ కావాలి. స్ట్రైట్ కేస్ ఆన్సర్ మీ కమర్షియలే. ఎందుకంటే అపార్ట్మెంట్లో మీకు 2-3% వస్తుంది, కమర్షియల్లో మినిమం 5-6% 100% వస్తుంది. ప్రొవైడెడ్ ఆ బిల్డింగ్ ఎమ్యూనిటీస్ ఉండాలి, పార్కింగ్ ఉండాలి, లీగల్ క్లియర్ ఉండాలి, అవి చూసుకోవాలి. ప్లస్ మంచి టెనెంట్ ఉంటేనే వెళ్ళాలి. ఖాళీ కొనుక్కుంటే మీరు చూసుకుంటే కరోనా టైంలో అండర్ కన్స్ట్రక్షన్ లో వచ్చే కమర్షియల్ అండర్ కన్స్ట్రక్షన్ కూడా తీసుకోవాలి, ఆ ఏరియా బట్టి చూసుకోవాలి పొటెన్షియల్. ఇప్పుడు కరోనా వచ్చింది సడన్గా, అది ఎవరు ఏం చేయలేరు, అన్ని బిల్డింగ్లు ఖాళీ, వర్క్ హోమ్. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 1 year కరోనా తగ్గిన తర్వాత బాగా పికప్ అయింది కమర్షియల్. అయితే కమర్షియల్ అడ్వాంటేజ్ అంటే ఇంకొకటి కూడా మెథడ్ ఉంది. ఎవరైతే 5 కోట్లు పెట్టలేరో లేటెస్ట్ కాన్సెప్ట్ ఏం చేస్తుంటే 100 square feet 200 square feet కూడా అవి రెంట్ ఇస్తున్నారు. అలాంటి ఆప్షన్స్ మంచి బిల్డర్ అయితే వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాల ప్రాజెక్ట్, సపోజ్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ 5 నెలల్లో కట్టలేడు, 5 yearsలో కడతాడు. అయితే మీరు ఇప్పుడు బయట ఇప్పుడు ఉన్న ప్రైస్ 8,000 అనుకున్నారు, అది లాంచ్ అయినప్పుడు 12,000 13,000 అవుతుంది. ఈ 8,000 కొట్టి దగ్గర రెంట్ ఇస్తున్నారు. అలాంటి ఆప్షన్కి వెళ్ళొచ్చు. సో దాన్ని ఫర్దర్ ఎలా మన టైం తక్కువ కాబట్టి ఫర్దర్ ఎలాబరేషన్ అయ్యిండు అంటే మీరు మొత్తం బిల్డింగ్ కొనక్కర్లేదు, ఆ ఫ్లోర్ కొనక్కర్లేదు, హాఫ్ ఫ్లోర్ కొనక్కర్లేదు, ఒక బిట్ 100 square feet 200 square feet 10,000 అనుకోండి, 200 అంటే 20 లక్షలు, 20 లక్షలు 30 లక్షలు అనేది 20 లక్షలకి 20,000 రెంట్ ఇస్తూ ఉంటారు, లేకపోతే 15,000 అని. స్టిల్ ఇట్ ఈస్ గుడ్. 20 లక్షలకి 20,000 అంటే వెరీ గుడ్, దేర్ ఆర్ సమ్ ఆప్షన్స్. సో అక్కడ రెంట్ గురించి ఆలోచించినప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ దాన్ని రేపు రీసేల్ చేద్దాం, అప్రిషియేషన్ ప్రైస్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నప్పుడు డిసడ్వాంటేజ్ అండి 100%. ఎందుకంటే ఒకే ఫ్లోర్ కి 10 మంది ఓనర్లు ఉంటారు, 15 మంది ఓనర్లు ఉంటారు. అప్పుడు మీరు ఇండివిజువల్ డెసిషన్ తీసుకోలేదు. అందుకని కొంచెం పానేకి వెళ్ళి కూర్చుకోనాయి, ఒకటి రావాలంటే ఒకటి వదులుకోవాలి. అంటే ఈ 100 feet వరకు సపోజ్ ఒక 100-200 feet తీసుకున్నారు, దాని వరకు రీసేల్ అమ్మడానికి అమ్మొచ్చు. మీకు బయ్యర్ మెంటాలిటీలో ఇప్పుడు నేనే చెప్పాను, నాకు ఐ డోంట్ వాంట్ టు మిక్స్ విత్ అదర్స్. ఇప్పుడు నా సన్ పెళ్ళి ఉంది, మా డాటర్ పెళ్ళి ఉంది, అది ఇంజనీరింగ్ చేయాలి, అమెరికా పంపించాలి, నాకు సడన్గా 30 లక్షలు కావాలి. 30 లక్షలు అయితే 40 లక్షలు అయ్యి ఉంటుంది, అమ్ముకోలేను కదా. ఆ టెనెంట్ ఉంటే ఎలా అమ్ముతాను? అయితే దేర్ ఆర్ సమ్ ఆప్షన్. కొంతమంది బయ్యర్స్ మనలాంటి మైండ్ లైక్ వైజ్ థింకింగ్ అని తీసుకుంటే అమ్ముకోవచ్చు. కొంచెం డిఫికల్ట్ ఛాలెంజింగ్ ఉందంటే ఛాలెంజింగ్ ఉంది రీసేల్ చేయాలంటే, కానీ రెంటల్ ఇన్కమ్ కోసం ఆలోచిస్తే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఓవరాల్. బెస్ట్ ఆప్షన్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది బిల్డర్, బ్యాక్గ్రౌండ్, ప్రాజెక్ట్, ఎమ్యూనిటీస్, డిమాండ్. ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఒక 1 kilometer లాన్ పెట్టారు, రెడ్ బకెట్ బిర్యానీ ఉంది, ఆ బిల్డింగ్ కొనుక్కుంటారా ఆ లాన్ బిల్డింగ్ కొనుక్కుంటారా మీరు? అగైన్ బడ్జెట్ బట్టి. సో డెఫినెట్ గా బడ్జెట్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఖాళీ అయినా ఇమీడియట్ ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఫర్ టు లేట్ అని బోర్డు పెడితే ప్రతి పబ్లిక్ చూస్తారు. ఈ గల్లీలో మీ బిల్డింగ్ కూడా ఎవరు చూడరు ఫర్ ఎగ్జాంపుల్. అయితే దానివల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్, ఇక్కడ మీకు కామ్నెస్ ఉంటుంది. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్, దానికి ఉన్న డిస్టర్బెన్స్ రెండు. సో ప్రతి కేస్ టు కేస్ అండి, ఎవ్రీ డిసీజ్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. ఫ్యామిలీలో 5 ఉన్నారు అనుకోండి, 5 మెంటాలిటీ 5 రకాలు ఉంటాయి. అమ్మా నాన్న ఒకటేగా, కానీ మెంటాలిటీలో ఒకటి ఉంటాయి. సో ఇట్స్ వెరీ టఫ్ టు టెల్ ఇదే చేయాలి ఇలాగే చేయాలి, ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ అని చెప్పలేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెనీ థింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ రియల్ ఎస్టేట్. సో అలాగే మీరు అనుకున్నట్లు 1,00,000 మందిని మీరు రియల్ ఎస్టేట్లో రకరకాల డివిజన్స్లో మీ ద్వారా హెల్ప్ తీసుకొని వాళ్ళు కూడా గ్రో అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.